శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. సెక్యూరిటీ కళ్లు కప్పి ముక్కంటి ఆలయంలోని నాగశిలలను తమిళనాడు భక్తులు మహాద్వారం వరకు తీసుకొచ్చారు. తమిళనాడుకు చెందిన 2 భక్తులు 1వ గేట్ వద్ద సెక్యూరిటీ తనిఖీలను తప్పించుకొని ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ సర్పదోష నివారణ పూజలు చేశారు. రాతితో చేసిన 2 నాగశిలలతో మహాద్వారం వద్ద ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో హోంగార్డు గుర్తించి నాగశిలలను స్వాధీనం చేసుకున్నాడు. ఆలయంలో భద్రతా వైఫల్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? శంకరి, మొత్తం మీద శ్రీకాళహస్తి ఆలయంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి ఏదైతే అవినీతి కార్యక్రమాలు కావచ్చు, భక్తులతో అవినీతి పాల్పడి కొంత చేసేటువంటి వ్యవహారం చేసే వాళ్ళు ఇంకా కూడా కొనసాగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది ఉన్నతాధికారుల యొక్క దీంతో వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఈ వ్యవహారం అంతా నడుస్తా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నాగశిలలు రాహుకేతు పూజలు ఏదైతే సర్పదోష నివారణకు సంబంధించి పూజలు జరిగేటువంటి మండపంలోకి తీసుకువెళ్లారు. ఆలయంలో ఇచ్చేటువంటి వెండి నాగశిలలకు పూజ చేసే క్రమంలో తమిళనాడుకి చెందినటువంటి భక్తులు వాళ్ళు తెచ్చుకున్నటువంటి రాతి శిలలకు కూడా అక్కడ పూజలు చేశారు. ఆ పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ రాతి విగ్రహాలని బయటకు తీసుకొచ్చి తర్వాత వాటిని తీసుకుని ఆలయంలోకి వెళ్లి ఆలయంలో కూడా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారనే విషయాన్ని కూడా బయటకు రాకుండా ఉన్నతాధికారులు దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మహాద్వారం దగ్గర సెక్యూరిటీ ఆపారు. అయితే ఈ రాహుకేతు పూజలు జరిగే మండపంలో ఉండే సెక్యూరిటీ ఏం చేశారు, అలాగే కంచు గోపురం దగ్గర ఉండేటువంటి ఆ మండపంలో ప్రవేశించేటప్పుడు సెక్యూరిటీ ఏం చేశారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు ఇది ఇంతటికి ఎవరు తెచ్చారో, భక్తుల్ని కనీసం ఎవరు తెచ్చారనే చిరునామాలు సేకరించడం కానీ, వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇలా ఎందుకు చేశారనే విషయాలు కానీ ఏది కూడా బయటకు రాకుండా వాళ్ళని పంపించి వేయడం జరిగిందంటే ఇదేదో పూర్తిగా ఉన్నతాధికారుల యొక్క అండదండల్లోని వ్యవహారం అంతా జరిగినట్టు అందరూ భావిస్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోనే జరిగినట్టుంది. అందుకనే దీన్ని బయట పెట్టినటువంటి నేపథ్యంలో బయట పెట్టినటువంటి ఎవరు పెట్టారని ఉన్నతాధికారులు విమర్శ వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి అంటే దీని వెనక ఏదో కుట్ర ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.